స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచారని నేను అడుగుతున్నాను. ప్రతి ఉదయము మిమ్మల్ని దర్శించడానికి దేవుని వాక్యముతో దేవుడు మిమ్మల్ని దర్శించడానికి నాకు ఇస్తున్న కృపను బట్టి మరి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మీరును స్తుతించండి, ఆయనకి దగ్గరగా జీవించండి. తద్వారా మరి మనం దీవించబడతాం, హెచ్చించబడతాం అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఇక్కడ ఆయన ప్రభువారే లోకానికి వెలుగట. దేవునికి స్తోత్రం. ఆయన వెంబడించు వారు వెలుగులో జీవపు వెలుగు కలిగి ఉండునని మరి ఆయన చెప్తున్నాడు. అయితే నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక, అంటే పాపములో, చీకటి అనగా పాపములో నడవకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది గనక, మరి పాపము దేవునికి అసహ్యం గనక, మరి పాప క్రియలు కానీ, పాపపు చూపులు కానీ, పాపపు మాటలు కానీ, మరి పాపానికి సంబంధించిన మరి ఏదైనాను ఒకవేళ చేసినట్లయితే నీవు నేను క్రీస్తు సంబంధి కామని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన వెంబడించువారట వెలుగు కలిగి మరి ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక, వెలుగు చీకటిలో నడిస్తే మరి మన చీకటిలో అంటే పాపంలో జీవిస్తే నరకం తప్పదు. అలాగే జీవపు వెలుగులో మనం నడవగలిగితే, అనగా మరి సత్యం వైపు క్రీస్తులో నడుస్తున్న నువ్వు క్రీస్తు వలె వెలుగు కలిగి వెలుగుమయమైన ఒకవేళ ఉండగలిగితే మరి నీవు పరలోక రాజ్యం అనగా మరి స్వర్గం నీకు లభిస్తుంది అని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక, మరి ఈ రోజు ఈ దినం ఈ వాక్యం పొందుకుంటున్న మీరు ఎంతమందికి మీరు స్వర్గానికి లేదా పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరు క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. మరి చీకటిలో నడవక వెలుగులో నడవడానికి మీరు ప్రయత్నం చేయాలని. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక, దేవుడు అనుగ్రహించే మహిమ ఏంటో తెలుసా? అదే పరలోక రాజ్యము, స్వర్గము అని మనం రకరకాలుగా చెప్పుకుంటున్నాం కనుక, ప్రతి ఒక్కరూ మరి ఆ మహిమను పొందుకునే భాగ్యాన్ని మరి చేతులారా జార విడుచుకోవద్దు అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గంగా వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృపకే మమ్మల్ని అప్పచెప్పుకుంటూ తండ్రి ఈ ఉదయాన్నే ప్రభువా, ఎంతమంది ప్రజలు నా తండ్రి తమ పాపములు ఒప్పుకుంటున్నారు నాయన, పశ్చాత్తాపడుతున్నారో వారందరినీ క్షమించి నాయన నీ రక్షణ మార్గం వైపు నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నీ బిడ్డలందరూ వెలుగులో నడిచి మీరిచ్చే మహిమను పొందుకునే మా భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని, ఈ దినం ఎవరైనా రోగులు ఉంటే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే 10th ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన నిన్నటి దినం రాసి ఉన్నారు, అలాగే మరలా బిడ్డ ఈ నెలలో మన ఇంకా రాయబోతున్న ఎగ్జామ్స్ అన్నింటిలో నా తండ్రి మీరు తోడై ఉండమని, ఇంకా చిన్నపిల్లలకు కూడా జరిగిన ఎగ్జామ్స్లో, పెద్దలకు జరిగిన ఎగ్జామ్స్లో అందరికీ మీరు తోడై ఉండి నాయన మంచి జ్ఞానం, జ్ఞాపశక్తిని దయచేయమని, ఫీజులు కట్టుకునే కృపను తల్లిదండ్రులకు మీరు దయచేయమని, అలాగే ప్రభాని బిడ్డలు చేయు వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, పాడి పంటలు సమస్తములో నా తండ్రి మీరే తోడై ఉండమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటాన్ని ఉంచి మీరే మహిమ పొందమని
మా భారతదేశానికి రక్షణ దయచేయమని, కాపుదల దయచేయమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, యుద్ధాలు జరగకూడని కాపుదల ఉంచమని, మంత్రులు, అధికారులు, ప్రధానులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన వారందరినీ నాయన వారి వారి నాయన స్థితిలో మీరు దీవించి ఆశీర్వదించి చక్కటి జ్ఞానం ఇచ్చి మంచి పరిపాలన దయచేయమని క్రీస్తు నామలి ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డారా, ప్రభు మనందరితో మాట్లాడిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. మళ్ళా రేపటి వాగ్దానంలో మరి మళ్ళా కలుసుకున్న దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.